మరి పిచ్చి కుక్కల్లా ఎగబడిపోతారేంట్రా చతనా కొడగలారా. అమ్మాయి కనిపిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోవడమే. యాక్చువల్గా మనందరికీ కుంభమేళా అంటే మన ఇమాజినేషన్ ఎలా ఉంటుంది, మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, మన మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది, ఇలా కదా ఉండాల్సింది. కానీ ఇప్పుడు అక్కడ అలా లేదు. దానికి మెయిన్ రీజన్ అసలు అదంతా చూసిన తర్వాత నాకు ఎంత బాధ కలుగుతుందంటే అంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే కుంభమేళా అనేది మనం ఎంత పవిత్రంగా ఎంత దైవభక్తితో అసలు ఎలా ఉంటామో, కానీ అక్కడ జరిగేది ఏంటి? అసలు దీని గురించి అసలు పోలీస్ కానీ అక్కడ ఉండే మేనేజ్మెంట్ కానీ ఎవరు ఎందుకు స్పందించడం లేదు దీని ద్వారా? అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? కానీ అక్కడ ఉండే ఒక మోనాలిసా అనే అమ్మాయిని ఇబ్బంది పెడుతూ అక్కడ ఉండే వచ్చే యూతే కాకుండా ఇంకా సెల్ఫీ పిచ్చి లేకుంటే ఇన్స్టాగ్రామ్ పిచ్చి రీల్స్ పిచ్చి వాళ్ళు కాకుండా మీడియా కూడా సోషల్ మీడియా కూడా విపరీతంగా అమ్మాయిని టార్చర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా చెప్తుంది నాకు చాలా ఇబ్బంది కలుగుతుందని. ఆ అమ్మాయి యొక్క ఫాదర్ కూడా చెప్తున్నాడు. మన వాళ్ళకు ఇంత ఇంత కొంచెం ఎవరైనా కొంచెం బాగా కనిపిస్తే, కొంచెం అందంగా కనిపిస్తే, కొంచెం అట్రాక్షన్ గా కనిపిస్తే వాళ్ళని వదిలిపెట్టాం. అది అమ్మాయా అబ్బాయా ముసలోడా ముసల్దా సంబంధం లేదు. మనం వెంట పడతామా, వాళ్ళను పిచ్చ ఫాలోయింగ్ లో పిచ్చ హై పిచ్చి పాడేస్తామా, అంతవరకే మన సంగతి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ అమ్మాయి క్రేజ్ ఎలా ఉందంటే కుంభమేళాలో చాలా మంది కుంభమేళకు ఏదో భక్తితో వెళ్ళడం లేదు, ఆ అమ్మాయి కోసమని వెళ్తున్నారు. అంతలా వైరల్ అయిపోయింది ఆ అమ్మాయి. ఇంతకు ముందు కూడా మనకు ఇలాంటి చాలా నైటే చాలా మంది వైరల్ అయిపోయారు. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే కచ్చాబాదం. ఆ కచ్చాబాదం పాడిన అతను అప్పుడు ఎంతగా వైరల్ అయ్యాడు. ఆ సూటు బూటు వేసుకొని ఎలక్షన్ క్యాంపింగ్ కూడా చేశాడు. కానీ ఇప్పుడు కనుమరుగైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే అందరు అతన్ని వాడి 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 వదిలిపెట్టారు. అతని వీడియోలు ఇప్పుడు వైరల్ అవ్వడం లేదు. చాలా మందికి బోర్ కొట్టేసింది. ఇప్పుడు అతన్ని పక్కన పెట్టేశారు. అతని జీవితం సగం ఆగిపోయింది. ఏదో అతను పాత సామాన్లు అమ్ముకుంటూ ఏదో ఒకటి జీవనాధారం ఏదో కొనసాగుతుండే. ఇప్పుడు అది కూడా లేకుండా చేశారు అతన్ని. ఓ రేంజ్లో హై పిచ్చి. మన వాళ్ళకి ఎంత పిచ్చి అంటే ఎవరైనా సరే ఓవర్ నైట్ స్టార్ అయిపోతే ఇంకా వాళ్ళు ఎక్కడనో దిగుతుంటారు. ఊహాలోకం, మామూలు ఊహాలోకం కాదు. చాలా మంది ఉన్నారు ఇలాంటి. ఆ అమ్మాయిని అందులోకి లాగొద్దు అని చెప్పడానికే ఈ వీడియో. ఆ అమ్మాయిని ఇంత విపరీతంగా వెంటబడుతున్నారు. ఆ అమ్మాయి ఇంకా మాస్క్ పెట్టుకొని ఇంకా తప్పించుకొని మరీ తిరగాలని చాలా ట్రై చేస్తుంది. అయినా కూడా వదిలిపెట్టడం లేదు. ఇంకా రాను రాను ఏమైపోతుందంటే, అరే నేను ఎలాగో ఫేమస్ అవుతున్నాను కదా, ఇన్స్టాలో ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్లో కూడా నేను ఫేమస్ అయిపోతే నాకు డబ్బులు వస్తాయి కదా అని ఆ అమ్మాయికి ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయి చెప్పింది, నాకు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ₹1 కూడా లేదు, కానీ ఇకపై రావచ్చేమో అని. ఇలా ఓవర్ నైట్ మనోళ్ళు వాళ్ళను స్టార్స్ని చేసేసి వాళ్ళని ఎక్కడనో హైప్ ఇచ్చేసి వదిలేస్తారు. వాళ్ళేమో సంకన ఆగిపోతారు. ఇదే జరిగేది. ఎందుకు మరీ అంతలా? అక్కడ ఏముందని ఆ అమ్మాయిలో చూడడానికి మరీ అంత ఏముంది మామ? అందరు అమ్మాయిల్లాగే కదా ఉంది. ఆ అమ్మాయి ఇంకా ఏదో తన బతుకు తెరువు కోసం ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళని కూడా ఇబ్బంది పెడితే ఎలా? పిచ్చిన కొడుకుల్లో ఏమో నాకు అర్థం కాదు మామ. మరి ఎగ్గబడి చూసేంత ఏముందిరా అక్కడ? అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? కొంచెమైనా మానవత్వం ఉండే మనుషులు ఆలోచించండి రా. కనీసం అక్కడ ఉండే ఆ ప్లేస్కి, అక్కడ ఉండే దాని హిస్టరీకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చైనా కొంచెమైనా గ్యాప్ ఇవ్వండి రా. మరి పిచ్చి కుక్కల్లా ఎగబడిపోతారేంట్రా చతనా కొడగలారా. అమ్మాయి కనిపిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోవడమే. అక్కడ ఉండే ప్లేస్ ఏంటి, అక్కడ దాని చరిత్ర ఏంటి, మనం వచ్చిన అసలు మెయిన్ ప్రాసెస్ ఏంటి, ఇదే వద్దు. అమ్మాయి కనిపించిందా ఎగబడి వెళ్ళిపోవడము, దాన్ని ఫేమస్ చేసి పాడుతుప్పడం అంతే. మీరు మాత్రం సంగన ఆగిపోండి, ఆ తర్వాత అమ్మాయిని కూడా సంగన ఆగియండి. పాపం రా. వాళ్ళు ఏదో వాళ్ళ బతుకు తెరువు కోసం రుద్రాక్షలు అమ్ముకుంటూ అది అమ్ముకుంటూ ఇది అమ్ముకుంటూ వాళ్ళ ఏదో జీవనాధారం వాళ్ళు సాగిస్తున్నారు. సరే, అక్కడ జరిగే కుంభమేళా అండ్ మోనాలిసా ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. నాకైతే అక్కడ జరిగే ఇష్యూ నాకైతే అసలు నిజంగా చెప్తున్నాను, నాకు అసలు నచ్చలేదు. చాలా కోపం వస్తుంది కూడా దాని మీద. కుంభమేళాలో అలాంటి ఒక జరుగుతుందంటే నాకు ఎందుకు అది నచ్చడం లేదు. అది వేరే చోట జరిగితే అది వేరే విషయం.
కానీ కుంభమేళ దగ్గర జరుగుతున్నది నాకు చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ అనేది చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో లైక్ ఇవ్వండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ, ఎందుకంటే కొత్త ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి.